మనం తాజ్‌మహల్ అని విన్నప్పుడు ఇది లవ్‌కి సింబల్ అని మనకు గుర్తుకొస్తుంది. కానీ కొన్ని బుక్స్‌లో కొంతమంది రీసెర్చర్స్ చెప్పిన మాట ఏంటంటే ఇది లవ్‌కి సింబల్ కాదు. ఇది ఒక ఏన్షియంట్ హిందూ టెంపుల్ అని. ఇది నిజమేనా? లేదా ప్రొపగండానా? షాజహాన్ తన వైఫ్ ముంతాజ్ కోసం ఇది కట్టించాడు. అది కూడా 1632లో. ఇది కన్‌స్ట్రక్ట్ అవ్వడానికి కూడా 20 ఇయర్స్ పట్టింది. అండ్ 20,000 వర్కర్స్‌ని యూజ్ చేశారు దీని కన్‌స్ట్రక్షన్ కోసం. షాజహాన్ ఈవెన్ దీనికి కన్‌స్ట్రక్ట్ చేపించిన ఇంజినీర్ హ్యాండ్స్‌ని కూడా కట్ చేపించాడు. ఎందుకంటే ఇలాంటి తాజ్‌మహల్ మళ్ళీ అతను కట్టకూడదు అని. రీసెర్చర్ టీఎన్ ఓక్ అనే వ్యక్తి చెప్పిన థియరీ ప్రకారం తాజ్‌మహల్ ముందు అక్కడొక టెంపుల్ ఉండేదంట. అది కూడా శివుడిది. దాని పేరు తేజో మహల్ అని కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం షాజహాన్ ఆల్రెడీ ఉన్న టెంపుల్ని క్యాప్చర్ చేసి దాన్ని టూమ్ లాగా మార్చేశాడంట. తాజ్‌మహల్ కిందున్న డోర్స్ అవి ఇప్పటికీ సీల్ అయి ఉన్నాయంట. ఆర్కిటెక్చర్లో కూడా హిందూ స్టైల్ అండ్ డిజైన్స్ ఉన్నాయంట. తాజ్‌మహల్ పేరు కూడా సాంస్క్రిట్ వర్డ్ తేజో మహల్ వచ్చిందని చెప్తారు. హిస్టోరియన్స్ మాత్రం ఏం చెప్తున్నారంటే ఈ థియరీని ప్రూవ్ చేయడానికి ఏ సాలిడ్ ఎవిడెన్స్ లేదని. అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్లో హిందూ డిజైన్ ఇన్ఫ్లుయెన్స్ నార్మల్ అని అంటారు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్పింది. తాజ్‌మహల్ని టెంపుల్ అని చెప్పడానికి ఏ ఎవిడెన్స్ లేదని. సో ఈ తాజ్‌మహల్ హిస్టరీకి ఆన్సర్ ఎవ్వరు ఇవ్వలేరు. ఇది ఒక టెంపులా లేదా ఒక టూంబా? ఆ నిజం మాత్రం మనకు తెలియదు. మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్. బాయ్.